మిట్ట మధ్యాహ్నం మా అక్క కోసం రోడ్డు మీద నడవాల్సి వచ్చింది. డేస్లో 500 వీడియోస్ కన్సిస్టెంట్గా అప్లోడ్ చేస్తా. అందులో ఇవాళ డే 56. ఇవాళ మార్నింగ్ మనం అనుకోకుండా ఊరేయాల్సి వచ్చింది. సో గుంటూరు నుంచి ఒంగోలుకి టికెట్ తీసుకున్నాం. టికెట్ కాస్ట్ వచ్చేసి 200. ప్రశాంతంగా డాకు మహారాజ్ మూవీ చేశారు. మూవీ చూస్తూ 1 లీటర్ బాటిల్ కంప్లీట్ చేసింది. ఎలా చేసాను నాకు తెలియదు. వచ్చేసి క్లైమేట్ మాత్రం చాలా కూల్గా ఉంది. ఆల్మోస్ట్ వర్షం పడేటట్టుంది. ఇంకా డాకు మహారాజ్ మూవీ అయిపోగానే అందరికి నచ్చిన ప్రభాస్ డార్లింగ్ మూవీ చేశారు. ఇంక టైం అవగానే గుంటూరు నుంచి ఒంగోలు వచ్చేసాం. ఒంగోలు రాగానే బస్సు దిగి ఇంకో బస్సు ఎక్కాము. అంటే ఒంగోలు నుంచి కందుకూరుకి. దాని కాస్ట్ ఒక 95 రూపీస్. బస్సులో ఎవరు లేరు. ఆల్మోస్ట్ బస్సు అంతా ఖాళీ. ఆకలేసి అని చెప్పి ఒక సమోసా వేసాం. నోరంతా గాలింది. ఇంక సమోసా వేసేలేకి కందుకూరు వచ్చేసింది. అంతలోకి మనం ఒక 1/2 లీటర్ బాటిల్ కూడా వేసేసాం. ఇంక కందుకూరు పోల్చుకుంటే పోయినసారి కన్నా ఈసారి చాలా అప్డేట్ అయింది. ఆల్మోస్ట్ 2 నెలల తర్వాత ఇంటికి వెళ్తున్నాం కాబట్టి కందుకూరులో బస్సు దిగ్గానే ఎందుకో స్పీచ్ అనిపించింది. అందుకే వాటి కోసం 1/2 కిలోమీటర్ దాకా వెళ్ళాల్సి వచ్చింది. నచ్చిన వాటి కోసం ఏం చేసినా తప్పు లేదు. బాగా ఆకలేస్తుందని చెప్పి పక్కనే కిచిడి అమ్ముతారు బస్ స్టాండ్ వెనకాల. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. కిచిడి తినేసి మా ఊరికి బయలుదేరాను కందుకూరు నుంచి. అక్కడి నుంచి ఒక 60 రూపీస్. బస్సులో ఆల్మోస్ట్ అందరూ మనకు తెలిసిన వాళ్ళే, కానీ మన ఊరు పలకరించేది ఎందుకంటే సిగ్గేసింది. ఎందుకు ఊరుగా మంచి వైపు వచ్చింది. మా నాన్న కోసం ఫోన్ చేస్తే మా నాన్న బండి వేసుకొచ్చి నా కోసం ఎండలో వెయిట్ చేశాడు. సో ఇంక ఈవినింగ్ కానీ అందరం కలిసి క్రికెట్ ఆడడానికి వెళ్ళాం. క్రికెట్లో అంతా బాగానే ఉంది, కానీ ఒక సాడ్ న్యూస్ ఏంటంటే నేను ఫీలింగ్ చేస్తే కానీ నాకు బ్యాటింగ్ రాలా. చాలా బాధ వేసింది. మీకు ఇలా ఎప్పుడైనా జరిగిందే? ఈ వీడియో ఇంతే. రేపటి వీడియో కలుసుకున్నాం. ఇంకా బాయ్.